మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఎన్టీఆర్ ఆఫీస్ బృందం స్పందించింది. ఈ వార్తలు నమ్మి ఎవరు విరాళాలు ఇవ్వద్దంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరిట రానున్న రోజుల్లో 100 కోట్లు విరాళాలను సేకరించి వాటితో సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటూ చేస్తున్న సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొందరు హడావిడి చేస్తున్నారు. మరి నిజంగానే ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో ఇలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు, లేదంటే ఇందులో ఏదైనా మోసం ఉందో తెలియదు కానీ ఫ్యాన్స్ పేరిట మొదలైన ఈ ప్రయత్నానికి వెంటనే ఎన్టీఆర్ అడ్డుకట్ట వేశారు. ఇలాంటి పనులు చేయవద్దంటూ ఎన్టీఆర్ తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రకటనలో కొన్ని అభిమానుల సంఘాలు ఎన్టీఆర్ పేరుతో చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ విరాళాలు సేకరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కు ఎటువంటి సంబంధం లేదని, వీటిని ఆయన ఏమాత్రం ఆమోదించడం లేదని అధికారంగా స్పష్టం చేస్తున్నారు. వారితో లేదా వారి కార్యాలయంతో సంబంధం ఉన్నట్లు చూపబడుతున్న ఇటువంటి కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రజలను, శ్రేయోభిలాషులను, అభిమానులను కోరుతున్నాను. ఎటువంటి అధికార ప్రకటనలు, సంబంధము లేదా సామాజిక కార్యక్రమాలైనా నేరుగా ఎన్టీఆర్ ద్వారా మాత్రమే వెల్లడించబడతాయి. మీ సహకారానికి, నిరంతర అభిమానానికి ధన్యవాదాలు అని తెలిపారు. దీంతో అభిమానుల అత్యుత్సాహానికి బ్రేక్ పడింది. ప్రస్తుత సెలబ్రిటీల పొలిటికల్ ఎంట్రీ సస్పెన్స్ అవుతున్న నేపథ్యంలో తమ అభిమాన సినీ హీరోల్లో ప్రజల్లో ఉంచేలా అభిమానులు కొందరు 100 కోట్ల విరాళం ప్లాన్ చేశారు. ఏదో ఒక రోజు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని, ఆయన వచ్చే నాటికి సేవా కార్యక్రమాలు ఆయనకు ఎంతగానో యూజ్ అవుతాయనేదే అభిమాన సంఘ ప్లాన్ గా తెలుస్తుంది. ఇవేమీ నచ్చని ఎన్టీఆర్ వెంటనే స్పందించి ఇలాంటి కార్యక్రమాలు దూరంగా ఉండాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.